హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది. బెల్ బటన్లో ప్రెస్ చేసినప్పుడు మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆల్ అనే ఆప్షన్లో క్లిక్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈరోజు మనం అటుకులు ఆలుగడ్డలతో క్రిస్పీగా ఉండే ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసమని నేను 3 మీడియం సైజు ఆలుగడ్డలు ఉడికించి పెట్టాను. పెద్దవైతే 2 ఆలుగడ్డలు తీసుకోవచ్చు. 2 కప్పులు పల్చటి అటుకులు, 1 టీ స్పూను పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు తగినంత, వేయించడానికి సరిపడా నూనె. ఈ అటుకులను మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా మెత్తగా ఉండాలి. అటుకుల పొడి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోనే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను ఇందులో వేసి మెత్తగా స్మాష్ చేయాలి. ఇందులో ముద్దల్లాంటివి అలాంటివి లేకుండా నేను దీంతో ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇందులో ముద్దల్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. చూడండి, ఇప్పుడు ఇలా స్మూత్గా ఈ ఆలు పేస్ట్ ఇలా తయారైంది. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం తయారు చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. కొద్దిగా అలాగే కొద్దిగా అటుకుల పొడి వేస్తూ దీన్ని కలపాలి. తగినంత ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు చూడండి, అటుకుల పొడి మొత్తం వేసాను నేను. వేసిన తర్వాత మనము ఇలా కలపాలి. ఇలా కలపడం వల్ల ఆలు పేస్టు అటుకుల పౌడర్ అనేది బాగా కలుస్తుంది. మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే 1 టీ స్పూను వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు పిండినంతా కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టాలి. చూద్దాం ఇప్పుడు 10 నిమిషాలు అయ్యింది నానిందో. చూడండి, ఈ పిండి నానింది. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ పూరీల పీట తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేయాలి. మనం పిండిని ఎంత బాగా ప్రెస్ చేస్తే పిండి అనేది అంత స్మూత్గా అవుతుందండి. అందుకని ఇప్పుడు చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఫింగర్స్ని లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే సన్నగా అవుతాయి. ఇప్పుడు నేనైతే ఇలా చేస్తున్నానండి, ఇంకొంచెం సన్నగా చేస్తున్నాను. ఇదంతాను కూడా ఇలా చేసిన తర్వాత మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లో పెట్టండి. అలాగే మళ్ళీ కొంచెం పిండి ముద్దను తీస్తూ ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాలి. ఈ ఆయిల్ వేడయ్యాక మీకు ఆయిల్లో ఎన్ని ఫింగర్స్ అయితే పడతాయో అన్ని ఫింగర్స్ వేయండి. వేసిన తర్వాత అవి కొద్దిగా ఒకవైపుకు ఎర్రగా వేగాక ఇంకో వైపుకు వేయండి. ఇప్పుడు చూద్దాము, ఇలా ఎర్రగా కొంచెం వేగాయి. ఇవి వేగకముందే మనము స్పూన్తో అనడం వల్ల అవి కిందికి అడుగున అంటుకుంటాయి. అందుకని కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇలా పైకి తీస్తూ మళ్ళీ అందులో వేయాలి. వేయడం వల్ల మనకు క్రిస్పీగా బాగా వస్తాయి ఇవి. ఇప్పుడు చూద్దాము, వేడి వేడి క్రిస్పీ ఫింగర్స్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.